పచ్చ బటర్ఫ్లై మార్నింగ్ లేవగానే స్వాగతం పలుకుతుంది. స్వాగతం పలుకుతుంది. ఈ రోజు ఏంటంటే ఈ రోజు కర్రీ కోసం జెన్ గార్డెన్ లో ఇంకో ఈ సన్నజాజి చెట్ల కింద నుంచి ఇలా ఈ ఒక సొరకాయ నాకు ప్రకృతి ఇచ్చిన ప్రసాదం, సంపద. ఇది చిన్న చిన్ని పిందెలు కూడా చాలా ఉన్నాయి. ఇలా ఇదంతా ద్వారానికి ఇరువైపులా ఇది ద్వారం మొత్తం కమ్మేసింది ప్రకృతితో. ప్రకృతి అంత ఉంది. ప్రకృతి మనలో లేదు, ప్రకృతిలో మనం ప్రకృతిలో మనం ఉన్నాం, కానీ మన దగ్గర ఎంత ప్రకృతి ఉంది అనేది విషయం. ఆ మహావీర్ ఇది మంచిగా అయింది మహావీర్. ఇది మనము కోద్దాం. ఎంత ఇప్పుడే లేచానండి ఈ రోజు నేను. ఇక్కడ పట్టుకో, ఇట్లా పట్టుకో. ఇక్కడ ఒకటి ఆగు, నేను తెంపుతా. ఆగు 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 అయి ఇప్పుడే ఇగో ఇదిగో పద మహావీర్, పద 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 పద. అయి ఎంత సంతోషంగా ఉందో. ఇక చూడండి, ఇదిగో ఇది మంచిగా హాయిగా. అబ్బా ఈ లేత సొరకాయ చాలు. ఈ రోజు ఏం చేస్తావు గౌతమి? సొరకాయ కర్రీ, సొరకాయ అప్పలు అంటే గారెలాగా చేస్తుందంట. ఈ సొరకాయ చెట్టు విశేషం ఏంటంటే మేమేమి వేయలేదండి. ఇది వేసినవి ఏమో. ఒక్క నిమిషం ఇటు చూడు, నాకు అక్కడేమో సరసిగా పని వేస్తుంది గొంతులో. మళ్ళా ఇక్కడికి వస్తే ఏదో మనం ఇళ్లలో టెంట్ హౌస్ అట్లా వేస్తాం చూడండి, అలాగే ఇక్కడ కూడా అల్లుకుంది. మీరు ఏది కాకరకాయ అంటే ఫుల్ కాకరకాయలు కాస్తాయి మాకు. ఇవన్నీ మేము వేసినాయి, నేచర్ మాకు ఇచ్చింది. అట్లా వాటిల్లో మొలిసి గింజలు పడి. అంటే ప్రకృతి మనం కాపాడుకుందాం. ఇలా మనకు అన్ని అది ఇస్తుంది, మనుషుల కన్నా కూడా మనకి. కాకరకాయ పడింది చూడు, అది చూయించు. కాకరకాయ చూయించు, కాకరకాయ చూయించు. ఏంటిది మహావీర్? నేచర్ వచ్చింది చూడండి. చిన్నప్పుడు కాకరకాయలు తినేవాడిని. ఒకసారి ఎలా ఉంటుందో కొరికి చిలకలా గురికెత్తుంది. ఎట్లుంది మహావీర్? చూడండి ఈ జెన్ గార్డెన్ లోకి అన్ని అల్లుకొని పోతాయి. డిస్టర్బ్ చేయము ఎక్కువ. ఇట్రా ఇట్రా. ఇంకా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కరకటిక్కాంచి ఆ నేచర్ ఎలా ఉందో చూడండి. వావ్, ప్రకృతిని మనం వివరించలేము అనమాట. నేచర్ అంత అందంగా ఉంటుంది. పక్షులు ఉదయాన్నే లేవగానే పక్షులు, బటర్ఫ్లైస్, సూర్యుడు కిరణాలు, లేలేత కిరణాలు ఇలా ఇలా తలుగుతుంటే. సూర్యుడు వేప చెట్లు నుంచి తొంగి చూస్తున్నాడు. ఎంత బాగుందో. కడువులే మనం కూడా పెట్టాలి. పెట్టకపోతే కాకులతో చచ్చిపోతాయి. వాటికి తాగటానికి గున్నీళ్ళు లేవు, మనం తాగనియట్లేదు. అప్పుడప్పుడు ఎట్లా బతుకుతాయి చెప్పు. అందుకనే మనము మా ఇంట్లోకి అవి వచ్చినా నేను అల్లించట్లేదు, ఎందుకంటే వాటి అవి కూడా తినాలి, అందులో మిగిలిన మనం తినాలి. అందుకే మనము కోతులు, మన ఫ్రూట్స్ అవన్నీ కొన్ని కోతులకు, పక్షులకి అన్నిటికి ఉంచుతున్నాం కదా. అట్లా మేము కోతులు వచ్చినా కొన్ని తింటాయి, ఇలా షేర్ చేసుకుంటాం. కోతులకి, పిట్టలకి అన్నిటికి. మొత్తంలో కోత వస్తే దాన్ని ప్రేమగా డాడీ అని పిలిచిన. డాడీ అని పిలిస్తే అది భయపడి వాళ్ళ డాడీ భయపడిపోయింది. దానికి పెడతా నిన్నే డాడీ అన్నా అని దానికి చెప్పిన. దానికి తినడానికి లేదు నాన్న, మనం ఇద్దామని చెప్తే మహావీర్ అయితే ఇంట్లో విలువ మమ్మీ ఇస్త్రాకేసి అన్నం పెడదాం అంటున్నాడు వాడు. అంటే పిల్లలకి మనం ఎట్లా మట్టి ముద్ద లాంటి వాళ్ళని ఎట్లా తయారు చేస్తే అట్లనే అవుతారు. మన చేతుల్లోనే ఉంటుంది. పిల్లలు ఖరాబ్ అయ్యారు, పిల్లలు ఆగమయ్యారు, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు. ఇంకో ఇది పట్టుకొని పో. మన మాట వినట్లేదు అని అంటే అది మన ఫాల్టే, వాళ్ళది కాదు. మన ఎడ్యుకేషన్, మన ఉపాధ్యాయులు, మన తల్లిదండ్రులు, మన సొసైటీనే
ఫాల్ట్ కానీ బాధ్యులం కానీ వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటండి, మనం ఏది చేస్తే అది చేస్తారు, మనం చెప్పింది చేయరు, మనం చేసింది చేస్తారు. అందుకే మనం సరైంది చేస్తే వాళ్ళు సరైంది చేస్తారు. మనమే రాంగ్ చేసి వాళ్ళు రైట్ చేయాలి, ఇది కాదు అది కాదంటే అది అయ్యే పది కాదు. అయితే ఈ సొరకాయ ఇక చాలా ఎంత బాగుందంటే టెంప్టింగ్ ఉంది. సొరకాయ చాలా మంచిదండి. ఎంత బాడీలో ఉన్న హీటు ఏ కాలంలో ఆ కాలం వేద్దాం ఇద్దాం. ఏ కాలంలో దొరికాయి ఆ కాలంలో దొరుకుతుంది. ఇంతకంటే సంపద, ఇంతకంటే సమృద్ధి, ఇంతకంటే ప్రాస్పారిటీ ఇక చెప్పలేం మాటల్లో. ఎందుకంటే మేము నేచర్ని అంత ప్రేమించి ఆ నేచర్ ఒడిలో అట్లా ఉన్నాం కాబట్టి మాకు కూడా నేచర్ తన వంతుగా ఖచ్చితంగా మనం ఇస్తే ఖచ్చితంగా మనకు వస్తుందండి. మనకు వచ్చిన తర్వాతనే ఇస్తే అంటే అది నేచర్ భాష అర్థం కాదు. నేచర్ కి మనం ఫస్ట్ మన లోపల ఏది ఉంది, మన లోపల షేరింగ్ ఉంటే అదే అందించబడుతుంది. మన లోపల అంతా మనకే కావాలి, స్వీకరించాలి, మనమే 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 అంటే అదే మనకు మేనిఫెస్ట్ అవుతుంది. అలా ఇదండి ఈరోజు యద్భావం తద్భవతి. మనం లోపల ఎలా భావిస్తూ ఎలా ఉంటామో అదే జరుగుతుంది మనకి చివరికి. నేచర్ కి మంచి చెడు పాపం పుణ్యం అనేది తెలియదు. చెట్లతో ఉండాలండి, లేకపోతే చెట్లని తింటారు కదా కొంతమంది. అన్ని తిని వాళ్ళు ఎన్న చెట్లు పెంచుకొని అవన్నీ తిని కడుపులో నేచర్ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు చూడండి. అట్లా నేచర్ కూడా మనల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారు కదా మహారాజు. ఆగు.